రాంగా ఇది ఇప్పుడు పెద్ద చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పదే పదే మాట్లాడడం ద్వారా. ఒకటి, జగన్ చేసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ మంచిదా చెడ్డదా అంటే, ఇవాళ లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర విలవిలలాడుతున్న జనాలను అడిగితే చెప్తారు మంచిదా చెడ్డదా అని. పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి దాన్ని తీసి సెంటర్లో నుంచుని కలెక్ట్ చేసుకునేటటువంటి వృద్ధులను అడిగితే చెప్తారు మంచిదా చెడ్డదా అన్నటువంటిది. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు చెప్తారు మంచిదా చెడ్డదా అని. అది పక్కన పెడితే పాఠశాలల్ని బాగు చేయటం, అదే నాడు నేడు కింద సచివాలయ వ్యవస్థ, గ్రామ భరోసా ఏది రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ వార్డు ఆసుపత్రులు అనేటువంటి ఖచ్చితంగా రైట్ అతను చేసి. రాంగ్ ఏంటయ్యా అంటే 3 రాజధానులు నిర్ణయం తీసుకోవడం రాంగ్ కాదు, అది ఆచరణలో పెట్టే విధమైనటువంటి లీగల్ ఫార్మాలిటీస్ తెలియకుండా బిల్లు పెట్టి ఇరుక్కుపోవడం నెంబర్ 1. అక్కడ కొట్టిన దెబ్బ అతన్ని 4 ఏళ్ళు వెంటాడింది, తర్వాత 4 ఏళ్ళు కూడా. ఆ దెబ్బ తర్వాత దాన్ని కోపంతో మరింతగా మండలి రద్దో లేకపోతే ఒక వితండమైనటువంటి చర్యలకు వెళ్ళారు తప్పించి ఏం లేదు. ఇప్పుడు జగన్ ఆ రోజున ఎన్నికలకి సంబంధించి స్థానిక ఎన్నికల్లో మనం ఎక్కువ సీట్లు సాధించాలనగానే ప్రజాస్వామ్యబద్ధం వదిలేసి ఏకగ్రీవాలకి అవతల వాళ్ళని సామదాన భేద దండోపాయాలు బెదిరించి తీసుకున్నారు. ఆ పదవి తీసుకున్నోడికి జగన్ మీద ప్రేమ లేదు, దానికి సాక్ష్యం ఇవాళ ఒక్కడు రాడు, వాళ్ళు ఎవరు లీడ్ తీసుకోరు. అదే సందర్భంలో అక్కడ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు జగన్ని ద్వేషించారు. అది పోతే అమరావతి విషయం, అమరావతి నిర్వహిస్తూ నువ్వు వైజాగ్లో డెవలప్ చేసుకో, కర్నూలులో డెవలప్, అమరావతిని అట్లా వదిలేసి చెయ్యడం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పే. అదే దెబ్బతీసినటువంటిది. ఓవరాల్గా జగన్ విధానపరమైనటువంటి దాంట్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. చంద్రబాబుదైనా అంతే, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. సమీక్షించాల్సింది అద్దప్పించి జగన్ ఒక సైకో రాక్షసుడు అని చూపించే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు దేవుడు ఆపద్బాంధవుడు అని చూపించే ప్రయత్నం రెండు మంచి కాదు.